అందరికీ నమస్కారం. ప్రస్తుత కాలంలో రాజకీయ నాయకులు ప్రవేశపెడుతున్నటువంటి వివిధ పథకాల వల్ల సాధారణ ప్రజానికం ఎంత మూర్ఖంగా, ఎంత సోమరిపోతుగా తయారవుతున్నారో అని చూపడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం. మీరు గనుక ఇటువంటి జనాలను ఈ సమాజంలో చూసినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. అది ఒక చిన్న గ్రామం. అందులో ఒక వ్యక్తి తనను, తన భార్య పిల్లలను పోషించుకోవడం కోసం ఎంతో కష్టపడుతుండేవాడు. ఎంత కష్టపడినా ఇంట్లో గడిచేది కాదు. అప్పుడు దారిలో వెళ్తున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని చూసి ఈ విధంగా అన్నాడు, ఏమిటి రామయ్య, ఈ నడవన మరీ చిక్కిపోతున్నావు, ఏంటి సంగతి? దానికి అతను, ఏం చెప్పమంటారయ్యా, ఎంత కష్టపడుతున్నప్పటికీ వచ్చే డబ్బులు భార్య పిల్లల యొక్క తిండికే సరిపోవట్లేదు. ఈ మాటలు విన్నటువంటి ఆ వ్యక్తి ఈ విధంగా అన్నాడు, సరే రామయ్య, నువ్వేం టెన్షన్ తీసుకోకు. నాకు నెలకి 1,00,000కు పైగానే జీతం వస్తుంది. నీకు ప్రతిరోజు 500 రూపాయలు ఇస్తాను. నువ్వు హాయిగా పనిచేసుకుంటూ నీ భార్య పిల్లల్ని పోషించుకో. ఆ మాటలు విన్నటువంటి ఆ వ్యక్తి, అయ్యా మీరు దేవుళ్ళు, అయ్యా మీరు దేవుళ్ళు అంటూ వాపోయాడు. ఇదంతా గమనిస్తున్నటువంటి మరో వ్యక్తి రామయ్య దగ్గరికి వచ్చి రామయ్యని ఇలా అన్నాడు, ఏంది రామయ్య, ఆడెవడో వచ్చి రోజుకు 500 ఇస్తానని చెప్పాడు. నువ్వేం టెన్షన్ పడద్దయ్యా, నాకు కూడా 1,00,000 రూపాయల జీతం వస్తుంది. నేను నీకు ప్రతిరోజు 1,000 రూపాయలు ఇస్తాను, 1,000 రూపాయలు. ఏం టెన్షన్ తీసుకోమాక. ఈ మాటలు విన్నటువంటి రామయ్య లాటరీ తగిలినట్లుగా హుర్రే అంటూ జేజేలు చెప్పాడు. ఇది ఇలా ఉండగా ఆ రోజు నుంచే ఏ వ్యక్తి అయితే కన్నా 500 రూపాయలని ఇస్తాను అని ప్రామిస్ చేశాడో ఆ వ్యక్తి ప్రతిరోజు కూడా 500 రూపాయలు క్రమం తప్పకుండా 1వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఇచ్చాడు. కొన్ని పరిస్థితుల వల్ల 26వ తారీఖు, 27వ తారీఖు ఇవ్వలేకపోయాడు. కానీ 1,000 రూపాయలు ఇస్తామన్నటువంటి వ్యక్తి ఒక్కసారి కూడా 1 రూపాయి కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. 28వ తారీఖు ఉదయాన్నే ఆ వ్యక్తి రామయ్య ఇంటి దగ్గర నుంచి వెళ్తుండగా రామయ్య అతన్ని చూసి ఇలా అన్నాడు, ఓ పెద్ద మనిషి, రోజుకు 500 రూపాయలు ఇస్తానని చెప్పావు, 1వ తారీఖు నుంచి 25వ తారీఖు అయితే ఇచ్చావు, 26, 27 ఎవరు ఇస్తారనుకున్నావు? ఈరోజు 28వ తారీఖు, 3 రోజుల నుంచి బకాయి, తీ డబ్బు తీ అని అందరి ముందర అరవసాగాడు. దానికి ఆ వ్యక్తి, రామయ్య కొంచెం ఇబ్బందిగా ఉందయ్యా, 2 రోజులు తట్టుకో, ఇచ్చేస్తాలే అన్నాడు. కానీ రామయ్య మాత్రం లేదు లేదు లేదు, తీ డబ్బు తీసేంత వరకు ఇక్కడ నుంచి కదిలిచ్చేదిలే అంటూ అరవసాగాడు. అప్పుడు ఆ వ్యక్తి ఈ విధంగా అన్నాడు, ఏమయ్యా రామయ్య, నేను వెళ్ళిన తర్వాత మరో వ్యక్తి వచ్చి 1,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చాడు కదయ్యా, అతని దగ్గర నుంచి నీకు 1 రూపాయి అయినా ముట్టలేదే, మరి ఆయన ఎందుకు నువ్వు దబాయించట్లేదు? అయినా నీ డబ్బేదో నా దగ్గర ఉన్నట్లు తీ డబ్బు తీ అని చెప్పేసి ఇంత వ్యంగ్యంగా అందరి ముందర అరుస్తున్నావు అని అన్నాడు. దానికి రామయ్య ఈ విధంగా పలికాడు, అవునయ్యా, ఇవని వాడిని అడిగితే ఏం దొరుకుతుంది, బూడిది. నువ్వు ఇచ్చే డబ్బులతో ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఇంటిల్లి బాది రోజు చికెన్ ముక్కలు తింటుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళము. నువ్వు ఇవ్వకపోతే బయటికి పోయి కూలీ నాలీ చేసి ఈ ఎండకు సావాలా? నీకు తెలియదా ఏంది? ఇచ్చే చెట్టుకే కదా రాళ్ళ దెబ్బలు. అయినా నేనేమన్నా నిన్ను ఇమ్మని చెప్తినా, నిన్నేమన్నా అడుక్కుంటున్నా? లేదు కదా, నువ్వే కదా దానకనులు లెక్క వచ్చి రోజుకు 500 ఇస్తానయ్యా, ప్రశాంతంగా ఉండు అని చెప్తివి. మాకేమో 200 రూపాయలు అయితే సరిపోయేది, నువ్వేమో 500 రూపాయలు ఖర్చు పెట్టడం నేర్పిస్తేవి. ప్రతిరోజు 500 రూపాయలు ఖర్చు పెడుతుంటివి, ఇప్పుడు 500 సంపాదించేదట. ఇది విన్న ఆ వ్యక్తికి చాలా కోపం వచ్చింది. అప్పుడు ఈ విధంగా చెప్పాడు, రామయ్య నువ్వు చెప్పేది ఎలా ఉందంటే, రోజు ముద్ద పెట్టేటువంటి అమ్మ ఒక్కరోజు ముద్ద పెట్టకుంటే ముష్టివాడి కూడా నిష్ఠూరం చేసిపోయాడట. ఆ విధంగా ఉందయ్యా నీ పరిస్థితి. ఇక మీదట 1 రూపాయి అంటే 1 రూపాయి కూడా నీకు ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీరు ఎప్పుడైనా రామయ్య లాంటి వాడిని కనుక చూసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.